ఏళ్ల చరిత్ర కలిగిన సముద్రపు టంచున పొట్టకూటి కోసం రోజు పడవ ఎక్కే మత్స్యకారులు వీళ్ళు. వీరి ముఖాలపైన అలసిన జీవితం కనిపిస్తుంది. వీరి కళ్ళల్లో ఏదో భయం దాగి ఉంది. కారణం ప్రకృతి కాదు, ఎగసిపడే అలలు కావు. వీరి జీవనం పైన, హక్కులపైన పడుతున్న పక్క రాష్ట్రానికి చెందిన మత్స్యకారుల అనైతిక వేట. నెల్లూరు జిల్లాలో సముద్ర తీరాన తమిళనాడు నుంచి వస్తున్న భారీ మర పడవలు తెలుగు జాలర్ల వలలను తెంచేస్తున్నాయి. మత్స్య సంపదను దోచేస్తున్నాయి. మన వాళ్ళ చిన్న చిన్న పడవలు తమిళుల పెద్ద పడవల ముందు తల వంచుకోవాల్సిన పరిస్థితి. కానీ ఎన్నాళ్ళని తల వంచుకొని జీవిస్తారు? అందుకే తిరగబడ్డారు. సముద్రంలో ఈ దోపిడీ ఇంకెన్నాళ్ళు అంటూ ఎదురు తిరిగారు. రోజు రోజుకు పెరుగుతున్న ఆధిపత్యానికి ఇక ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఒక రాష్ట్రానికి చెందిన మత్స్యకారుల వేట హక్కులు మరో రాష్ట్రానికి చెందిన జాలర్ల దురాక్రమణకు గురవుతుంటే సముద్ర జలాల్లో శాంతి నెలకొనే మార్గమేది? అందుకే గడిచిన 12 ఏళ్లుగా తమిళ జాలర్ల దౌర్జన్యానికి గురవుతున్న తెలుగు జాలర్లు తిరగబడుతూనే ఉన్నారు. తమిళ జాలర్లు తమ దౌర్జన్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకే ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు తెలుగు మత్స్యకారుల వద్దకు మేం వెళ్ళాం. వారి ఆవేదన విన్నాం. వారి సంఘర్షణను మా కెమెరాల్లో బంధించాం. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె, ఇసుకపల్లి తీరాల్లో తెలుగు జాలర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి మేం ప్రయత్నించాం. అయితే వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ముందు ఇక్కడ చరిత్రను మనం తెలుసుకోవాలి. ఈ కథ బకింగ్హామ్ కాలువ దగ్గర మొదలైంది. ఏపీలోని కాకినాడ నుంచి తమిళనాడులోని చిదంబరం సమీపాన ఉన్న పరంగిపేట్లై వరకు సముద్ర తీరం వెంబడి బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన దాదాపు 800 కిలోమీటర్ల బకింగ్హామ్ మంచినీటి కాలువ గురించి మనకు తెలుసు కదా. ఈ కాలువ నిర్మాణం 1806వ సంవత్సరంలో మొదలైంది. మొదటిగా బాసిల్ కోక్రేన్ అనే బ్రిటిష్ వ్యాపారవేత్త ఈ కాలువను లీజుకు తీసుకొని జల రవాణాను ప్రారంభించారు. ఆ సమయంలోనే జల రవాణా వ్యవస్థలో పనిచేసేందుకు మద్రాసు నుంచి పెద్ద సంఖ్యలో మత్స్యకారులు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు వలస వచ్చారు. వారి వారసులే ప్రస్తుతం తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులుగా జీవనం సాగిస్తున్నారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఉన్న మత్స్యకారులు విడివిడిగా సముద్రంలో వేటకు వెళ్తున్నా తమలో ఎవరికైనా సమస్య వచ్చిందంటే అంతా ఏకమవుతారు. మత్స్యకార గ్రామ కాపులు, పెద్దలు సమావేశాలు నిర్వహించుకొని సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తారు. ఈ 4 జిల్లాలకు సంబంధించి ఎప్పుడూ నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె హార్బర్లోనే సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఈసారి కూడా జువ్వలదిన్నెలో కాపులు, పెద్దలు సమావేశమయ్యారు. దీనికి కారణం తమిళనాడులోని కడలూరు, కారైకల్ తీర ప్రాంతాల నుంచి తమిళ మత్స్యకారులు మన సముద్ర జలాల్లోకి ప్రవేశించడమే. తమిళ జాలర్ల వల్ల మన మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతూ ఉండడమే. ఇప్పుడు ఇంతకుముందు అంటే మాకు బోట్లు, చిన్న చిన్న బోట్లు మేము యాడ్ చేసేవాళ్ళు. తర్వాత ఇక్కడ చెన్నై బోట్లు వచ్చేది ఇక్కడ. అవి కొన్ని రోజుల తర్వాత మేము దాని మీద వాళ్ళని చెప్పాము. మేము కొంచెం వాళ్ళు అర్థం చేసుకున్నారు. కొంచెం పైన అంటే 12 నాటికల్ మైల్ పైన లోపల వాళ్ళు పోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కారకలే బోటు, వాళ్ళు పెద్ద పెద్ద బోట్లు. అవి మనిషి పోయి ఎక్కాలన్నా కూడా దాన్ని ఎక్కలేము. వాళ్ళు ఏంటంటే దౌర్జన్యంగా రాళ్ళు కానీ, ఈ యొక్క గుళ్ళు కానీ తెచ్చుకోవడం, కత్తులు కానీ తెచ్చుకోవడం. మేము కానీ వలలు లాగినప్పుడు మేము అడిగితే దౌర్జన్యంగా మా మీద వాళ్ళు కత్తులు చూపించడం, రాళ్ళు రువ్వడం. ఈ విధంగా మాకు దెబ్బ తగిలి కూడా మేము హాస్పిటల్ కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి, సంఘటనలు కూడా ఉన్నాయి. వలపోయి మేము నైటు అంటే పగలపోయే వేట ఉంటుంది, నైట్ పోయే వేట ఉంటుంది. పగలపోయినప్పుడు ఏంటంటే పెద్ద ప్రమాదం అనిపించదు. బోట్లు వస్తున్నాయంటే మేము లాక్కుని వచ్చేస్తాం, తప్పించుకుంటాం. నైట్ పోయినప్పుడు ఏంటంటే మేము వదిలినప్పుడు మాకు తెలియదు.
మేము కాసేపు తీరుతాం, కాసేపు నిద్రపోతాం. మేము ఒక అరగంట నిద్రపోతాం. ఆ టైంలో 2 గంటలు నైట్ టైంలో 2 గంటలు తెల్లవారుజాము 2 గంటలు పోయినప్పుడు ఆ వదిలిగానే 3 గంటలు అవుద్ది. 5:30 దాకా మేము కాసేపు తీరుతాం. ఆడ నిద్ర వచ్చేస్తుంది. ఆ టైంలో మాకు తెలియకుండా వచ్చేసి ఆ బోట్లు వచ్చేస్తుంది. మేము ఇక్కడ చిన్న బోట్లు అయితే వాళ్ళు మేము వదులున్నామని చెప్పేసి ఆ టైంకి వెళ్ళిపోతారు. వీళ్ళు దౌర్జన్యంగా కావాలని మమ్మల్ని కొల్లగొట్టాలని, వీళ్ళు మమ్మల్ని చూసి భయపడాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో ఇక్కడ బోటు వచ్చి మాకు వల్లని వల్లని కూడా లాక్కెళ్ళి ఒక్కోసారి బోటుని కూడా గుద్దేస్తుంది. చీకట్లో తెలియదు, ఆ నేరుగా వస్తుందంటే మాకు నిద్రపోతుంటాం. మేము వచ్చి కూడా గుద్దేస్తుంది. ఆ సంఘటన కూడా జరిగి ఉన్నాయి. ఆ బోట్లు వాళ్ళని తెంపేసి పోయిన తర్వాత మేము లాగితే ఏముంటుందా? ఊరికి మేము తీసుకొచ్చి ఏడుస్తూ వచ్చి మేము ఇక్కడ బయటకు వస్తే ఇంట్లో వాళ్ళందరూ కుటుంబం అందరూ ఏడవాలా, మళ్ళీ అప్పు చేయాలా, అప్పు చేసుకొచ్చి మళ్ళీ ఏడకు పోవాలా. అది కట్టుకోవాలంటే మళ్ళీ తయారు చేయాలంటే మళ్ళీ ఒక టైం పడుతుంది. మళ్ళీ ఈ లోపల మేము ఏం చేయాలా? తినాలి కదా. ఈ విధంగా జరుగుతూ ఉంటే మేము 15 సంవత్సరాల నుంచి కూడా మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం. కలెక్టర్ గారికి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మేము ఎంత పత్రం ఇస్తున్నాం, మేమందరూ ఇస్తున్నాం. అయినా కూడా వాళ్ళు అసలు స్పందించట్లే. వాళ్ళు ఈ మత్స్యకారులు ఏంది వీళ్ళ గురించి మనం పట్టించుకున్నట్టుగా ఉన్నారు. వాళ్ళు అసలు ఏంటంటే డెడ్ రాంగ్ ఏంటంటే వీళ్ళు మత్స్య శాఖ పూర్తి మా గురించి అసలు పట్టించుకోవట్లే. ఏం చెప్పినా కూడా వీళ్ళు మత్స్యకారులు మనల్ని ఏం చేస్తారో మనల్ని ఏం మాట్లాడరు. మనం చెప్పిందే వేదవాక్యంగా మనం చెప్పిందే వినాలి. వాళ్ళు మనం చేసినా చేయకపోయినా వాళ్ళు మన సంబంధించినట్టుగా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ జీతానికే పనిచేస్తున్నట్టు కానీ జనాల కోసం పనిచేయట్లే వాళ్ళు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలోని మత్స్యకారులు వాడేవి దాదాపు మోటార్ సైజ్డ్ ఫైబర్ బోట్లే. జువ్వలదిన్నె లాంటి హార్బర్ల వద్ద మాత్రమే మీడియం సైజు స్టీల్ బోట్లు ఉన్నాయి. కానీ ఎక్కువ మంది మత్స్యకారులు వేటకు వెళ్లేది ఫైబర్ బోట్ల మీదే. వీళ్ళు సముద్రంలోకి 12 నాటికల్ మైళ్లు దాటి వెళ్లకూడదు. కాబట్టి 12 నాటికల్ మైళ్ల లోపలే వలలు వేసి చేపలు వేట వేస్తారు. అయితే ఇదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి నుంచి మత్స్యకారులు పెద్ద సైజు స్టీల్ బోట్లు వేసుకుని ఏపీ తీరంలోకి వస్తున్నారు. వారు మన జలాల్లోకి రావడం తప్పేమీ కాదు, కానీ మన మత్స్యకారులకు నష్టం కలగజేస్తుండడమే వారు చేస్తున్న తప్పు. ఉదాహరణకు నెల్లూరు జిల్లాలోని ఇసుకపల్లి తీసుకుందాం. ఇక్కడ మత్స్యకారులు 12 నాటికల్ మైళ్ల లోపల చేపల కోసం వలలు వేస్తూ ఉంటారు. ఈ వలల్లో చేపలు పడ్డానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఈ సమయంలో తమిళనాడు నుంచి వస్తున్న మత్స్యకారులు తమ స్టీల్ బోటుతో తెలుగు గంగపుత్రులు వేసిన వలలను నాశనం చేయడంతో పాటు మత్స్య సంపదను దోచుకుపోతున్నారు. తమిళ మత్స్యకారులు వేసే వలల వల్ల మన మత్స్యకారుల వలలు దెబ్బతింటున్నాయి. వలలే కదా దెబ్బతింటే ఏముందిలే అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక్కో వల 70,000 నుంచి 1,00,000 రూపాయల ఖరీదు ఉంటుంది. ఒక సామాన్య మత్స్యకారుడికి అంత నష్టాన్ని భరించడం మామూలు విషయమా? అందుకే మన మత్స్యకారులు తమిళ జాలర్లపైన తిరగబడుతున్నారు. చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా ఈ యొక్క కడలూరు బోటు వచ్చి మొత్తం ముక్కలుగా తెంపుకొని ఆ పనికి రాకుండా మొత్తం కూడా ఇవి చూస్తున్నారు. ఇవన్నీ బయట పడేసిన వాళ్ళు, ఇవన్నీ పెట్టుబడులు పెట్టి మేము బ్యాంకుల్లో రుణాలు తీసుకుని అప్పుగా తీసుకొచ్చి మేము చేసిన ఇటువంటి వాళ్ళని కూడా ఆ కడలూరు బోటు, కారకలే బోటు వచ్చి ఇక్కడ మొత్తం తెంపేసి ముక్కలు చేసి మేము ఆ ముక్కలు తీసుకొచ్చి ఇక్కడ బయట పడేసిన వాళ్ళు ఇవి. ఒకసారి చూడండి, ఇవి చూసినట్టయితే మా కన్నీళ్ళు వస్తుంది. వాళ్ళు ప్రతిరోజు కూడా మేము వచ్చి దీన్ని చూసుకుంటూ అట్లా ఏడవలేక ఈ విధంగా చేసుకుంటూ ఉంటాం మేము. అలా మళ్ళీ కొత్త వాళ్ళు కొనాలంటే మళ్ళీ పెట్టుబడులు పెట్టాలి మేము. అట్లా రుణాలు తీసుకుని వచ్చి మళ్ళీ వాడు చేయాలి. అక్కడ చూస్తే మేము మాకు పాటలు వాళ్ళు కానీ వదిలితే మళ్ళీ అవి వచ్చి బోట్లు వచ్చి మళ్ళీ తెంపుకుని పోవడం. మా పరిధిలో మేము వల వదులుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చి ఎక్కడో 12 నాటికల్ మైళ్ళు అక్కడ లాగాల్సిన బోట్లు మేము మా పరిధిలో వచ్చి వాళ్ళు వల్ల కొన్ని విధంగా తెంపేసి మేము ఈ విధంగా చేస్తామంటే మేము ఎట్లా బతకాలి, ఏ విధంగా చేయాలి చూడండి. కావాలంటే ఇవన్నీ కూడా చూడండి, అంటే తెంపేసిన మొత్తం వలలు ఇవి ముక్కలుగా తీసుకొచ్చి పడేసిన వలలు ఇంకా పనికిరావు ఇవి. చూడండి ఎంత పెట్టుబడి 70,000, 80,000, 90,000, లక్షలు పెట్టి మేము ఈ విధంగా వలలు తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టుబడులు పెడతాం. ఇక్కడ అది పనికి రాకుండా పోతుంది. మళ్ళీ మేము ఆటకు పోవాలంటే మళ్ళీ అప్పు చేయాలా. తెలుగు, తమిళ మత్స్యకారుల మధ్య ఈ పోరాటం గత 12 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. తమిళనాడు నుంచి వచ్చే మత్స్యకారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు వినడం లేదు. వాళ్ళవి పెద్ద బోట్లు కాబట్టి 12 నాటికల్ మైళ్ళ అవతల వేట చేసుకోవచ్చు.
కానీ 12 నాటికల్ మైళ్ళ లోపలకు వచ్చి మన మత్స్యకారులకు నష్టం కలిగిస్తున్నారు. అందుకే మన జలాల్లోకి తమిళ బోట్లు రావడం మన మత్స్యకారులు గమనిస్తే వాటిని తరుముకుంటూ సముద్రంలో వెళ్తున్నారు. నడి సముద్రంలో పడవల మీద నుంచే పోరాడుతున్నారు. అయితే మన మత్స్యకారుల వద్ద ఉన్నవి ఫైబర్ బోట్లు కావడంతో తమిళ స్టీల్ బోట్లను ఢీకొట్టడానికి కాస్త భయపడుతుంటారు. తమిళ మత్స్యకారులు మన గంగపుత్రులపైన దాడులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ఇసుకపల్లి వద్ద ఇలాంటి దాడే ఒకటి జరిగింది. ఇసుకపల్లి గ్రామానికి చెందిన 30 మంది మత్స్యకారులు 7 ఫైబర్ బోట్లలో సముద్రంలోకి వెళ్లి వలలు వేశారు. ఆ తర్వాత తమిళనాడులోని కడలూరు నుంచి 2 మోడర్న్ స్టీల్ బోట్లు ఇసుకపల్లి జలాల్లోకి వేటకు వచ్చాయి. వాటి వల్ల ఇసుకపల్లి మత్స్యకారుల వలలు తెగిపోయాయి. ఇది గమనించిన ఇసుకపల్లి మత్స్యకారులు తమిళనాడు జాలర్లను అడ్డుకున్నారు. దీంతో గొడవ మొదలైంది. ఈ ఘర్షణలో ఇసుకపల్లికి చెందిన మత్స్యకారుడు శివాజీ గాయపడ్డాడు. ఆనాటి ఘటనను కళ్ళకు కట్టినట్టు శివాజీ మన సమయంతో పంచుకున్నాడు. నా పేరు శివాజీ, ఇసుకపల్లి పాలెం. మేము 5 బోట్లు ఏటకు పోయాం సార్. మళ్ళీ రింగోలకి పోయేసరికి మేము 7 వరలు పోయాం. 30 మంది పోయాము. ఆడకు పోయేసరికి 5 బోట్లు లాగుతున్నారు. 5 బోట్లు లాగేసరికి మేము ఆడకు పోయాం. పోయేసరికి మా వల తీయమంటే తీయలే. వల తీయాలి మేము వల వదిలేసి వాళ్ళ దగ్గర పోయాం. వాళ్ళ దగ్గర పోయేసరికి మన రాడ్లు, మన సోడాలు, రాడ్లు, రాయ అదన్నీ తీసి కొట్టాక దాన్ని వల వదిలేసి వచ్చేసరికి మా ఇసుకపల్లిలో ఎవరైనా ఉన్నారు మిరాని పోలీసు వాళ్ళు. వాళ్ళ గడప చెప్పాం. మళ్ళీ ధర్నా చేసాం. ధర్నా చేసి కూడా వాళ్ళు పట్టించుకోవాలి మా అలాగా దీమన్నారు. శివాజీ గాయపడిన ఘటన మచ్చుకు ఒకటి మాత్రమే. ఇలాంటి ఘటనలు 4 జిల్లాల్లో చాలానే ఉన్నాయి. ఇప్పటికీ తమిళ మత్స్యకారులతో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని గొడవలు జరుగుతున్నా, తమిళనాడు మత్స్యకారులు దౌర్జన్యాలకు దిగుతున్నా మెరైన్ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు అనేది తెలుగు గంగపుత్రుల ఆరోపణ. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో ఎలాంటి పరిష్కారం చూపడం లేదని, లక్షలు విలువ చేసే వలలు తెగిపోతే తమ జీవనోపాధి దెబ్బతింటోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఒక మత్స్యకారుడైతే నేను తెల్లవారుజామున 2 గంటలకు 3 గంటలకు ఏటకెళ్తా. ఏటకెళ్ళినప్పుడు ఏమంటే మామూలుగా మేము వేసే వల ₹1,00,000 నుంచి 70,000, 80,000, లక్ష పైన కూడా ఉంటుంది. అలాంటి వల తీసుకెళ్ళి మేము ఏటకెళ్ళి వదులుతాం వల. అంటే మేము వేసే వల అడుగు భాగానికి వెళ్ళిపోయి కూర్చుంటుంది. అలాగే కూర్చున్నప్పుడు దాదాపు చేపలు తగిలేదానికి 1 గంట టైం తీసుకుంటుంది. ఈ లోపల ఏమంటే మేము మామూలుగా వల వేసి కూర్చుంటాం. అలలు ఎలా ఉంది, నీటి పారుదల ఎలా ఉంది, ఇది చూసుకుంటాం అనమాట. చేపలు ఏ విధంగా పడతాయి అది చూసుకుంటాం. ఈ కడలూరు బోట్ అనేది చాలా లాంగ్లో లాగాల్సింది చాలా దరిన లాగేస్తున్నారు. మేము వదిలేసి కామ్గా ఉంటాం. అది వేసే వల ఏమంటే అక్కడ ఒక చోట వేసి అదే కామ్గా ఉండదు, అది లాక్కుంటూ వెళ్ళిపోద్ది. మా వల మీదకి వచ్చి లాక్కుని వెళ్ళిపోద్ది. అలాగా వాళ్ళు లైట్లు వేస్తే మేము మా జాగ్రత్త మేము ఉంటాం. అంటే పలానా చోట ఈ బోట్లు వస్తున్నాయని మేము జాగ్రత్తలో ఉంటాం. అది ఏమంటే వాళ్ళ లైట్లన్నీ ఆపేసి మేము ఎట్లా ఉన్నామో ఏమో చూడరు. మా బోట్లు కూడా కనీసం లెక్క చేయరు. సప్మని వచ్చి లాక్కుని వెళ్ళిపోతారు. అంటే అది మాది ఫైబర్ బోటు. అది అంటే ఓన్లీ ఐరనే. అది తగిలితే మా బోట్లని పీస్ అయిపోద్ది. అలా మేము ఇక్కడ ఉన్నామని టార్చర్ లైట్ వేసి అలా పైకి కొట్టినా కూడా వెళ్ళరు. ఎవడైనా మా మీద లైట్ వేస్తారని మా మీదకి వస్తారు కానీ మా నుంచి తప్పుకోరు. అలా వచ్చి దారి చేస్తే మేము ఏటా వృత్తి ఎలా చేయాలి? మేము చదువుకునేటప్పుడు మేము చదువుకుపోవాలంటే మాకు పంపించడానికి వాళ్ళకి స్తోమత లేదు. ఒకవేళ పంపించినా అంటే మాకంటే పెద్దవాళ్ళు చదువుకుని ఉన్నారు, ఎంబీఏ చేస్తున్నారు. ఎంబీఏ చేసినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఏమి లేదు. చిన్నప్పుడే మమ్మల్ని ఏటకు తీసుకొచ్చేసారు మా నాన్నోళ్ళు. ఏటకు వస్తే మమ్మల్ని ఏటకు వచ్చి ఈ తరం వాళ్ళకి మేము ఏం చూపించాలా? మేము చదువుకోలేదు. మేము చదువుకోకుండా చదివిన వాళ్ళకి మళ్ళీ జాబులే. మత్స్యకారుని ఎక్కడ గుర్తింపు ఉంది సార్? మాకు ఎక్కడుంది మత్స్యకారుడని? ఎక్కడైనా మా సొసైటీలో ఎక్కడైనా చూపించారా? ఏమీ లేదు మాకు. మత్స్యకారు అనేది ఒక వల కొనాలంటే ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 అంటే ఒక దళారి దగ్గర తీసుకుని ₹1,00,000 వల అప్పు చేసి అరువు చేసి ఒక నెలంతా పడుతుంది కట్టేదానికి. ఆ కట్టేసి ఏటకెళ్తే వెళ్ళి వల వదిలిసినప్పుడు మన చేపలు ఏది వస్తుందో ఏదో రాదో అని చూసుకుంటూ ఉంటాం. అంటే చేపలు పడతాయో రొయ్యలు పడతాయో దాన్ని బట్టి చేపను బట్టి వల ఏట చేస్తాము. మేము ఏ చేప పడుతుందని మనకు తెలియదు. అలా చూసుకుంటాం కానీ మన వలే పోతుందని ఎవరైనా అనుకుంటారా? ఇలాగే నేను కెనరా బ్యాంకులో లోన్ తీసుకున్నా.
లోన్ తీసుకుని లోన్కి వల తయారు చేసుకుని ఏటకు వెళ్తే ఆ వలని లాక్కుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ బ్యాంకు వాళ్ళు లోన్ కట్టలా, ఇప్పటికీ కట్టలా, పెండింగ్లు అలానే ఉంది. ఇటీవల తమిళనాడు మత్స్యకారులపైన తెలుగు గంగపుత్రులు పైచేయి సాధించారు. ఎప్పటిలాగే మన జలాల్లోకి అక్రమంగా అడుగుపెట్టిన 4 తమిళుల స్టీల్ బోట్లను మన మత్స్యకారులు పట్టేసుకున్నారు. ఆగస్టు 2వ తేదీన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు గ్రామ సమీపంలో ఒక బోటును మన మత్స్యకారులు పట్టుకున్నారు. బోటును స్వాధీనపరుచుకొని అందులో ఉన్న 15 మంది తమిళ మత్స్యకారులను విడిచిపెట్టేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 20వ తేదీన తిరుపతి జిల్లాలోని వాకాడు మండలం దుగ్గిరాజుపట్నం పరిధిలో మరొక బోటును పట్టుకున్నారు. దానిలో 14 మంది తమిళ మత్స్యకారులను విడిచిపెట్టారు. అలాగే అక్టోబర్ 4వ తేదీన మరో 2 బోట్లను తెలుగు మత్స్యకారులు పట్టుకున్నారు. ఓ బోటులో 11 మంది, మరో బోటులో 12 మంది తమిళ మత్స్యకారులు ఉండగా వారిని విడిచిపెట్టారు. తాము పట్టుకున్న 4 బోట్లను జువ్వలదిన్నె హార్బర్కు తరలించి లాక్ చేసేశారు. ఈ 4 బోట్లలో 3 పుదుచ్చేరికి చెందినవి కాగా 1 తమిళనాడుకు చెందిన బోటు. వీటి విలువ దాదాపు 6 కోట్ల రూపాయలు. అయితే తమిళనాడు బోట్లను మన వాళ్ళు ఫైబర్ బోట్ల మీద వెళ్లి వెంటాడే సీన్లు మాత్రం మామూలుగా లేవు. మన మత్స్యకారులు ఫైబర్ బోట్ల పైన సముద్రంలో దూసుకెళ్తున్న సీన్ చూస్తే ఎవరికైనా సినిమా లెవెల్లో ఉంది అనిపిస్తుంది. ఈ స్థాయిలో ఎదురెళ్లి తమిళనాడు పెద్ద బోట్లతో పోటీ పడుతున్నారు మన వాళ్ళు. ఎంతైనా సముద్రం వాళ్ళ జీవితం కదా. వాళ్ళ జీవనాధారాన్నే ఎవరో వచ్చి నాశనం చేస్తుంటే ఊరుకుంటారా? మా పూర్వీకులు వెళ్ళిన చోట మత్స్య సంపద ఎక్కువ పడేది. రాను రాను ఈ యొక్క మత్స్య సంపద తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే ఈ తమిళనాడు ఆ ప్రాంతం నుంచి కారైకల్, పాండిచ్చేరి, కారైకల్ నుంచి వస్తున్న సుదూర ప్రాంతాలు వచ్చిన ఈ బోట్లు, పెద్ద పెద్ద బోట్లు, స్టీమర్లు మా తీర ప్రాంతానికి, ఆ తీర ప్రాంతం దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క మత్స్య సంపద తీసుకెళ్ళడం వలన మేము అనేక మంది మా మత్స్యకారులు వేటకెళ్ళి మా వలలు మేము ఏంటంటే కొంత దూరం వరకు మాత్రం మేము వేట చేస్తాం. మాది చిన్న బోట్లు మావి. కాబట్టి వాళ్ళు పెద్ద బోట్లు చాలా దూరంలో ఉండాలి. దూరంలో ఉండవలసిన వాళ్ళు కూడా దగ్గరికి వచ్చేసి మేము వదిలే ఆ ప్రాంతానికి వచ్చేసి మా యొక్క వలన మొత్తం కూడా తెంచుకొని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మేము ఆ వలల కోసము నానా కష్టాలు పడి, సంవత్సరాలుగా భార్యాభర్తలు ఇద్దరు కష్టాలు పడి మేము తీసుకొచ్చి మేము వేట సాగిస్తుంటే మా వలని, మా పడవలని మొత్తం కూడా ధ్వంసం చేసి మా జీవనోపాధిని ధ్వంసం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మాకు వేట ముమ్మరంగా ఉండాలి. అటువంటి సమయంలో వేట వెళ్లకుండా మేమందరూ కూడా ప్రశాంతంగా ఏం జీవనోపాధి లేకుండా ఖాళీగా ఉంటున్నాం. అక్కడ తినడానికి తిండి లేకుండా ఒకప్పుడు తిని ఇంకొప్పుడు పస్తుండే మా ఇళ్లలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అనేక సార్లు ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళాం కూడా ఈ సమస్యకి పరిష్కారం దొరకట్లేదు. ఎందువల్లంటే ఇది రాజకీయ ఒత్తిడి అర్థం కాలేదు. కానీ చివరికి అంతిమంగా నష్టపోయేది మత్స్యకారులైన మేమే నష్టపోతున్నాము. కాబట్టి మా గోడును ప్రభుత్వం విని ఈ సమస్య పరిష్కారం అని చెప్పేసి మేము కోరుతున్నాం. సముద్రంలోకి వెళ్లి 12 నాటికల్ మైళ్ళ లోపల వలలు ఎలా వేస్తారు, ఆ వలలను తమిళనాడు మత్స్యకారులు ఎలా నాశనం చేస్తున్నారు అనే విషయాన్ని నెల్లూరు జిల్లాలోని ఇసుకపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారులు మా రిపోర్టర్ శ్రీనివాస్కు స్పష్టంగా వివరించారు. ఆయన్ని ఫైబర్ బోట్లో ఎక్కించి సముద్రం లోపలికి తీసుకెళ్లి మరీ చూపించారు. మా గోడు ప్రభుత్వాలకి, ప్రజాప్రతినిధులకు పట్టడం లేదు. కనీసం మీ ఛానల్ ద్వారా అయినా ఈ ప్రపంచానికి చూపించండి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అలలు దాటి రాగానే ఈ ప్లేస్ వరకు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ దాకా కూడా లాగేసి వెళ్ళిపోయిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి. ఇక్కడ కనీసం మా వాళ్ళు ఈత మీద వచ్చి చేపల కట్టు వచ్చి లాగే ప్లేస్ ఇది. ఈ ప్లేస్ లో కూడా మీకు తెలియాలన్న ఆలోచనతో మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దయచేసి మీరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. అలలు దాటి రాగానే ఇక్కడ కనీసం చిన్న చేపలకు వస్తున్నప్పుడు దానికి కూడా వచ్చి వాళ్ళు అక్కడ నుంచి వచ్చి పెద్ద బోట్లు వచ్చి లాగేయడం ఎంత మాత్రం కరెక్టో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. లోకల్ జోన్లో మనం పోయి లాగడానికి లేదు. లోకల్ జోన్ లోకల్లో లేట చేసుకోవాలన్న కాన్సెప్ట్ మీద ఇప్పుడు వాళ్ళు తమిళనాడులో కూడా లోకల్గా లాగడానికి లేదు. వాళ్ళు కూడా లోకల్గా బతికే వాళ్ళు బతకాలన్న కాన్సెప్ట్ మీద అటుపక్క లోకల్గా లాగకుండా తమిళనాడు వాళ్ళు ఏడుకొచ్చి లోకల్గా ఉండే వాటి మీద వాళ్ళ సంపదనంతా దూసుకోబోతున్నారు.
అది ఇప్పుడు అంటే గతంలో నుంచి జరుగుతున్న సబ్జెక్ట్, అది కొత్త సబ్జెక్ట్ అయితే కాదు, కానీ ఇప్పుడు ఇక్కడ వేట అనేది పూర్తిగా దిగజారిపోయినట్టు, పూర్తిగా లేకుండా, సంపద అనేది పూర్తిగా లేకుండా పోయిన తరంలో వీళ్ళు కొంచెం యాక్టివ్గా తయారవడం జరిగింది. ముందు నుంచి జరుగుతున్న సమస్య మీద చాలా మంది ముందు నుంచి జరుగుతున్న సమస్య మీద ముందు నుంచి కూడా ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఇప్పుడు మా వాళ్ళు కూడా లోకల్గా వచ్చి ఏమైనా వలలు, చిన్న వలలు తెంపేస్తే పెద్ద బోటోళ్ళు వచ్చి డబ్బులు కట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు కనీసం దౌర్జన్యానికి పాల్పడి గందరగోళంగా కొట్టేసి గందరగోళంగా వెళ్తున్నారన్న కాన్సెప్ట్ మీదనే వాళ్ళ రిస్క్ చేయడం జరిగింది తప్ప, అసలు ఈ సబ్జెక్ట్ చేయాల్సింది కూడా ప్రతి గ్రామాలు, ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్ర కానీ, ఇప్పుడు పక్క నుండి ఆంధ్ర అనుకున్న తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, ఈ రాష్ట్రాల్లో ఓన్లీ నేవీ, కోస్ట్ గార్డ్ వాళ్ళే ఆ సిస్టమ్ని అమలు పరుస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది జరగట్లేదు. అది ఎందుకని జరగట్లేదు? అది జరగకుండా పోవడానికి మా మీద కనీసం దయలేదు గవర్నమెంట్కి మా మీద. అసలు వీళ్ళు ఎంత ఏంది అసలు కాన్సెప్ట్ అన్నా, వీళ్ళు ఏ రకంగా బతుకుతున్నారు, వీళ్ళకి అసలు ఏమాత్రం సబ్సిడీ ఉన్నారు, వీళ్ళు చచ్చిపోయిన తర్వాత కనీసం వీళ్ళ జీవిత బీమా ఎంత ఇస్తున్నారు అనే సంగతి కూడా వాళ్ళకి ఈ రోజు కూడా కరాఖండిగా చెప్పలేకపోతున్నారు. ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్ రాగానే ఇన్ని లక్షలు ఇస్తా ఉన్నారు, కానీ ఏ రోజు ఎవరికి మత్స్యకార గ్రామాలకి వాళ్ళు పూర్తిగా భరోసా ఇచ్చి చేసిన కార్యక్రమం ఎక్కడ జరగలేదు, ఇప్పటి వరకు కూడా జరగలేదు. మాకు మేంగా ఒకటిగా తయారయ్యి ఈ రోజు ఏదో మేము మా పొట్టకుట్టిపోతుందన్న కాన్సెప్ట్ మీద అందరూ ఏకదాటి మీద నిలబడి ఏదో చేస్తున్నారు తప్ప, అసలు పూర్తిగా ఇదే పని పక్క రాష్ట్రాల్లో నేవీ, కోస్ట్ గార్డ్ వాళ్ళు చేస్తున్న పని మన రాష్ట్రం ఎందుకు చేయట్లేదు ఒకసారి ఆలోచించండి మీరు కూడా. మా మీద దయ ఉంటే అట్ట వదిలేస్తారా మమ్మల్ని? మా ప్రాణాలు తెగించి మళ్ళీ మేము వాళ్ళ మీద పోట్లాడి కొట్టుకు రావాల్సిన మా కర్మ మాకు పట్టలేదు కదా. మా ప్రాణాలు పోతున్నా కూడా మాకు ఈ రోజు కూడా స్పందించట్లేదు. దీనికి సరైన బాధ్యత అనేది గవర్నమెంట్ పూర్తిగా స్పందించి కేంద్రంతో చెప్పి రాష్ట్ర గవర్నమెంట్ రెండు ఏకదాటి మీద వచ్చి మాకు సరైన తీర్మానం చేస్తే మేము హ్యాపీగా ఉంటాము, మా పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటాము, మా జీవనాధారాలు కొనసాగుతాం. లేదంటే మా బతుకుల్లో ఇంక ఇలాగే జరుగుతూ ఉంటే మేము ఇంక బతికినట్టే, మా బతుకులు ఇంకా చిన్న భిన్నం అయిపోయినట్టే. దీన్ని గమనించాలి గవర్నమెంట్ కూడా. ఎంత త్వరగా తీసుకుంటే అంత త్వరగా బయటపడతాం. అయితే మన మత్స్యకారులు పట్టుకున్న తమిళనాడు బోట్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడానికి మళ్లీ గ్రామ కాపులు, పెద్దలు ఏకమవుతున్నారు. జువ్వలదిన్నె హార్బర్లో మరోసారి సమావేశమై దీనిపైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ సమావేశంలో పుదుచ్చేరి, తమిళనాడు మత్స్యకారులు కూడా పాల్గొంటున్నారు. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ సమావేశం మన మత్స్యకారులకు ఎలా ఉపయోగపడుతుంది అనేది అటుంచితే, ఈ కథనం ద్వారా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాల్లోని మన మత్స్యకారులకు మాత్రం మంచి జరగాలనేదే మా ఉద్దేశం. వీరి సమస్య ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలని, తమిళ మత్స్యకారుల వల్ల ఇకపైనైనా మన గంగపుత్రులకు ఎలాంటి నష్టం కలగకూడదని కోరుకుందాం.